మహబూబ్ నగర్ మాది. మహబూబ్ నగర్ లో ఎద్రే విలేజ్, ఎద్రేలో ఏడుంటుంది సార్ అంటే హనుమాన్ టెంపుల్ పక్కన మా ఇల్లు ఉంటుంది. ఎందుకు ఇంత పర్టికులర్ అడ్రస్ చెప్తున్నానంటే నా ఇంటి అడ్రస్ ఎంత పర్ఫెక్ట్, నేను చేసే కంపెనీ కూడా అంతే పర్ఫెక్ట్ కాబట్టి చెప్తాను. ఇక్కడ చూడండి, నేను 16-17 సంవత్సరాల నెట్వర్క్ అనుభవంలో చెప్తున్నా, ఏ కంపెనీ ఎండీని దగ్గరుండి చూడలే, ఎండీని చూసే వరకు కంపెనీ ఉండకపోవడం. మన కంపెనీ ఎండీ గారు దగ్గరకు వచ్చి గ్రౌండ్ లెవెల్కి వచ్చి నా కంపెనీది, నా విజన్ ఇది, నాతో పాటు జర్నీ చేస్తే నీ లైఫ్ ఇది అని చెప్పే మహానుభావుడు అని చెప్పుకుంటా. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ చేయొచ్చు. నా తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే దమ్మున్న మగోడు అశోక్ సార్ అని చెప్పొచ్చు. ఈరోజు కరోనా టైంలో ఎంతో మంది కష్టాలు పడుతుంటే కష్టాల కన్నిటి బాధలు చూసి కరిగిపోయి అబ్జర్వేషన్ చేస్తున్నా. సెల్లు గెలుపుకుంటే ఏం ఫీల్ అవుతున్నారంటే, చిరంజీవి మా చిన్నమ్మ కొడుకు అయితే బాగుండే, ఐశ్వర్యరాయ్ నా అత్త కూతురు అయితే బాగుండే అని కలలు కనే బదులు నీ ఇంటికి చిరంజీవి నీవే ఎందుకు కాకూడదు అన్నది నా ప్రశ్న. చిరంజీవి సినిమా రంగం నుంచి పైకి వచ్చాడు కదా, బాలకృష్ణ పైకి వచ్చాడంటే వ్యాక్సిన్ కొల్ల అయినాడు, మహేష్ బాబు కొల్ల అయినాడు, వెంకటేష్ కొల్ల అయినాడు. చిరంజీవి ఒక్కడే స్వయం కృషితోటి పైకి వచ్చి సక్సెస్ కావడం వల్ల వాళ్ళ వంశవృక్షమే మారిపోయింది. బీద వాళ్ళ అంటోళ్ళు లేకుండా వెళ్ళిపోయారు. ఈ రోజు చిరంజీవి ఒక్కడే హీరో కావడం వల్ల 8 మంది హీరోలను తీసుకొచ్చాడు ఆయన ఫ్యామిలీ నుంచి. ఈ రోజు నీవు చూడండి మిత్రులారా, ఈ రోజు నీవు ఎకనామికల్ ఎదిగితే నీ కొడుకు హీరోలు హీరోయిన్లు కాకపోవచ్చేమో, హీరోలాగా హీరోయిన్ లాగా బతుకుతారని గుర్తు చేస్తున్నా. ఆ రోజు చిరంజీవిని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు సినిమా అవకాశం ఇస్తే అదే దేవుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి 7 ఏళ్ళ అవకాశం ఇచ్చాడు. ఎందుకు వాడు ఇప్పటి వరకు నేను తీసుకున్న ఇన్కమ్ బిజినెస్ లో 5,35,00,000 రూపాయలు అక్షరాలు సంపాదించిన. ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతలేడు. చాలా మంది శాస్త్రవేత్తలు ఉంటారని బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టుకొని తిరుగుతున్నా. ఇది కావాలి, ఇంతకంటే రుజువు ఏం కావాలి మిత్రమా? ఒక్క విలేజ్ లో ఒక బర్త్డేను మ్యారేజ్ డే చేయడానికనే కింద మీద ఈ బాడీ షేక్ అవుతుంది. కానీ 4,000 మందికి ఏ నిరంజన్ అనుకొని ఒకే ఒక్కడు ప్రయత్నం చేసి సక్సెస్ అయిన రవికుమార్ సార్ గారికి ఒక్కసారి మా ఫ్యామిలీ తరఫున గిఫ్ట్ ఇవ్వాలని కోరుచున్నామండి. ఒక్కసారి కంగ్రాచులేషన్ సార్. రవి సార్ ఇక్కడ ప్లీజ్ సార్. రవి సార్ గారికి ఇంత సక్సెస్ఫుల్ చేసిన రవి సార్ గారికి మేడం గారు ప్లీజ్ బాగా